గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ ఎంపిక స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఈ పోస్టును పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నేత కర్రా అప్పారావుకి ఇచ్చిన పార్టీ నాయకత్వం తీరుపై గుంటూరు వెస్ట్ ఈస్ట్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ ఆగ్రహంగా ఉన్నారు. పక్క జిల్లాకు పదవి ఇవ్వడంతో తమ స్థానాల నేతలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్న ఆవేదన లోకల్ శాసనసభ్యుల్లో ఉంది. గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ నియామక రగడపై ఇన్సైడ్ స్టోరీ. గుంటూరు మిర్చియార్డ్ ఏషియాలోనే అతిపెద్దది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఏడాదిన్నర పట్టింది. ఇంత ఆలస్యంగా వేసిన తర్వాతైనా పార్టీ నేతలను సంతృప్తిపరిచారా అంటే అదీ లేదు. ఈ వ్యవహారం టీడీపీలో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం నేత కుర్రా అప్పారావుకు ఈ పదవి ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఇది కూటమి పార్టీలో వ్యతిరేకతకు కారణమైంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఈస్ట్ శాసనసభ్యుడు నసీర్ అహ్మద్ కు ఈ నియామకం నచ్చలేదు. పశ్చిమ నియోజకవర్గంలో ఈ యార్డు ఉంది. దీంతో ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. తూర్పు నియోజకవర్గ నేతలే యార్డు చైర్మన్ కావాలని ఆశిస్తారు. కానీ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధం లేని నేతకు చైర్మన్ పోస్ట్ ఇవ్వడం ఎమ్మెల్యేలకు అవమానకరంగా మారిందన్న ప్రచారం జరుగుతుంది. సహజంగా ఎన్నికల్లో తమ గెలుపు కోసం కష్టపడ్డ నేతలకు ఏదో పదవి ఇప్పించుకోవాలని ప్రతి శాసనసభ్యుడు భావిస్తారు. వెస్ట్ నేతకు చైర్మన్ ఇస్తే ఈస్ట్ నాయకుడు వైస్ చైర్మన్ పదవి ఇప్పించుకుంటారు. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా జరిగింది. గుంటూరు జిల్లాకు సంబంధం లేని నేతను మిర్చియార్డ్ చైర్మన్ గా నియమించడం అందరూ అవాక్కయ్యారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ నేత కుర్రా అప్పారావు యార్డు బాధ్యతలు అప్పగించడంతో స్థానిక శాసనసభ్యులు మనస్తాపానికి గురయ్యారు. ఓకే, చైర్మన్ నియామకం జరిగిపోయింది. కనీసం డైరెక్టర్ల పోస్టులైనా గుంటూరు లోకల్స్కి ఇస్తారా అన్న ప్రశ్న వస్తోంది. ఇతర నియోజకవర్గాల వ్యవసాయ మార్కెట్ కమిటీలను వేరే స్థానాల నేతలకు ఇస్తారా అన్న క్వశ్చన్ వచ్చింది. చిలకలూరిపేట నేత కుర్రా అప్పారావుకు గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ పదవి ఇవ్వడం తమకేమీ అభ్యంతరం లేదన్నది లోకల్ శాసనసభ్యుల మాట. కానీ తమ నియోజకవర్గంలో నేతలకు దక్కాల్సిన పోస్టులను పక్క జిల్లా నేతకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పెదవి విరుస్తున్నారు. గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ పదవిని పల్నాడు జిల్లా నేతకి ఇచ్చిన టీడీపీ నాయకత్వం తీరుపై స్థానిక ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ నేతలు కూడా ఇదే అంశంపై శాసనసభ్యులను నిలదీస్తున్న క్రమంలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. తమ వారికి ఇప్పించుకోలేకపోయామన్న ఆవేదన వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఈస్ట్ శాసనసభ్యుడు నసీర్ అహ్మద్లో కనిపిస్తుంది. ఈ విషయంలో పార్టీ నేతలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయామని తలలు పట్టుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వ నిర్ణయం మింగుడు పడడం లేదు. త్వరలో గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతాయి. మిర్చియార్డ్ చైర్మన్ ఎంపిక ప్రభావం జీఎంసీ ఎలక్షన్స్ పై పడొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుంది. గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ ఎంపికతో ఏర్పడిన మంటలను తెలుగుదేశం హైకమాండ్ ఏ విధంగా చల్లార్చుతుందో చూడాలి.